మీ ఇద్దరేమో సునంద చెప్పేదంతా అబద్ధం అని చెప్పాలంట. ఈ ఆట బాగుంది కదా. దీంట్లో ఎవరు గెలుస్తారో చూద్దాం. సిరి వాళ్ళకేం చెప్పింది అంటే తను తల్లిని కాబోతున్నాను అని చెప్పింది. సునంద, ఏంది? నా ఇంటి వారసురాలు ఆ ఇంటి వారసుడికి జన్మనివ్వబోతా ఉందా? నా ముందు ఆ మాట చెప్పనీకి ఎంత ధైర్యం? నాలుక సీరేస్తాను, జాగ్రత్త. ఇంద్రమ్మా, నీకేమైనా పిచ్చి పెట్టినాదా? కలేనని చెప్తా ఉండదిగా. అదేదో నిజంగా అయినట్టు, సిరి నెలదప్పినట్టు అట్ట ఆవేశపడతావేంది? కాలైనా సరే అమ్మా, మన ఇంటి బిడ్డ ఆ ఇంటి వారసుని కడుపులో మోయనిక ఈల్లేదు. సునంద, ఇట్లాంటి పిచ్చి పిచ్చి పీడకళ్ళ గురించి మా చెల్లెమ్మకి చెప్పి మనసు పాడు చేయాలని చూస్తే ఊరుకునేది లేదు. ఇలా ఏంద్రా కొండ, అందరూ కలిసి సునంద మీద పడతా ఉండారు. తనేం చేసినది? తనకొచ్చిన కళ గురించి చెప్పినది. దానికే సునందని తప్పు పడతా ఉండారే. ఇంద్రాణి, కలలో జరిగింది అంటేనే తట్టుకోలేకపోతున్నావు. అటువంటప్పుడు నిజంగా అది నిజం అని తెలిస్తే ఏం చేస్తావు? సంపేస్తాను. అయ్యో, సిరినా? సిరి కడుపులో పెరుగుతున్న బిడ్డని. నిజంగానే చంపేస్తావా? సిరి ఈ ఇంటి బిడ్డగా, ఈ ఇంటి వారసురాలుగా మాత్రమే ఉండాలా. ఆ ఇంటి కోడలుగా, ఆ ఇంటి వారసుడికి జన్మనిచ్చే తల్లిగా ఉండకూడదు. కడుపులో ఉన్న పిండాన్ని, ఆ ఇంటి బంధమైన ఆ పేగు బంధాన్ని తెంచేస్తాను. ఇంద్రాణి, ఇప్పుడు నిజంగానే నన్ను క్షమించమని అడుగుతున్నాను. ఎందుకంటే నేను నీకు అబద్ధం చెప్పాను కాబట్టి. నాకు ఏ పీడకల రాలేదు. నేనిప్పటిదాకా చెప్పిందంతా కల గురించి కాదు, జరిగిన వాస్తవం గురించే. ఏంది సునంద నువ్వు అనేటిది? అవునింద్రాణి, సిరి నిజంగానే తల్లి కాబోతోంది. ఆ విషయం నీకెట్టా తెలుసు? నాకు యాక్సిడెంట్ అయ్యి ట్రీట్మెంట్ కోసం నేను హాస్పిటల్కు వెళ్ళానన్నయ్య. అక్కడ సిరి, ఉమాదేవి డాక్టర్తో మాట్లాడడం చూశాను. సడన్ గా సిరి ఇక్కడికొచ్చిందేంటారని డౌట్ వచ్చి వాళ్ళను ఫాలో చేశాను. సిరి ప్రెగ్నెంట్ అని
డాక్టర్ సిరితో చెప్పడం నేను విన్నాను. అంతే. షాక్ అయిపోయాను. ఆ మాట నేను నీతో చెప్పడానికే వచ్చాను. సిరి ఆసుపత్రికి ఎందుకు పోతాది సునంద? నువ్వేదో పొరపాటు పడినట్టుండవు. సిరి ఉమాదేవి కలిసి గుడికి పోయినారు. ఏ ఉమాదేవి? అవునింద్రాణి. విన్నావుగా సునంద? వాళ్ళు గుడికి పోలేదని నేను అప్పుడే చెప్పినా, నువ్వే ఎన్నుకోలా. కుంకుమ చూపించగానే కరిగిపోయినావు. లేదమ్మా, వాళ్ళు గుడికే పోయినారు. సిరి నాకు అబద్ధం చెప్పదు. ఓకే ఇంద్రాణి, నిజమేంటో నీ ముందే తేలుస్తాను. ఉమాదేవి, మీరు హాస్పిటల్కి వెళ్లారా, గుడికి వెళ్లారా? ఎన్నిసార్లు చెప్పాలా గుడికి వెళ్ళినావని? ఆహా. హ. సిరి, నీ మాటంటే నీ అత్తకెంతో నమ్మకం. చెప్పు సిరి, మీరు నిజంగా ఎక్కడికి వెళ్లారు? చెప్పవా? చెప్పలేవు. సరే, నేను 3 అంకెలు లెక్క పెట్టేలోగా నిజం చెప్పాలి, లేదంటే నేనే నిరూపిస్తాను. ఏంది నువ్వు లెక్క పెట్టేది? అక్కడికేదో నా పెళ్ళం బిడ్డ తప్పు చేసినట్టు, నువ్వేదో నీతి మంత్రాలు అయినట్టు ఆపని పంచాయితే. ఏంద్రా ఆపేది? నిజమేందో తెలియాలిగా. నువ్వు గాని సునందా? 1 2 3 కాదు, నువ్వు 30 అంకెలు లెక్క పెట్టినా ఏ ప్రయోజనం లేదు. ఇంద్రాణి, నీ వారసురాల్ని అది అవమానిస్తా ఉంటే అట్ట మౌనంగా ఉంటావేంది? దాన్ని తరిమేక. పద సునంద. ఒక నిమిషం ఇంద్రాణి, ఒక నిమిషం. నువ్వు సిరి మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదని తన చేత నిజం చెప్పించాలనుకున్నాను. నీ నమ్మకం గొప్పదో, వాళ్ళ మోసం గొప్పదో ఇప్పుడే నేను నీకు చూపిస్తాను. ఇప్పుడేమంటావు ఇంద్రాణి? ఇది అబద్ధమేనా? సిరి, మీరు ఆసుపత్రికి పోయినారా? వెళ్ళామత్తా. మరి గుడికి పోయినారని నాతో ఎందుకు అబద్ధం చెప్పినారు? ఏ ఉమాదేవి? అలా చెప్పమని అమ్మతో నేనే చెప్పానత్తా. ఎందుకు సిరి? నిన్నింతగా అభిమానించి అత్తని ఎందుకు మోసం చేసినావు? నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవని. ఏందా నిజం? నువ్వు తల్లివి కాబోవడమా? కాదత్తా, తల్లి లాంటి నీ మనసు బాధపడకూడదని. నన్ను చంపడానికి ఎవరో యాక్సిడెంట్ చేశారు. దానివల్ల నడవలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, సరిగా నిలబడలేకపోతున్నాను కూడా. ఈ విషయం నీకు తెలిస్తే నువ్వెక్కడ బాధపడిపోతావో అని నొప్పొచ్చినా సరే భరిస్తూ నీ ముందు నిలబడుతున్నట్టుగా నటిస్తున్నానత్తా. నాకు
చిన్న దెబ్బ తగిలితేనే నువ్వు విలువిల్లాడిపోతావే, అలాంటిది ఇంత నరకం అనుభవిస్తున్నానని నీకు తెలిస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందో నేను ఊహించగలనత్తా. అందుకే గుడికెళ్తున్నానని అబద్ధం చెప్పాను. నమ్మొద్దింద్రాణి, సిరి నిన్ను మళ్ళీ మోసం చేస్తోంది. 100% సిరి ప్రెగ్నెంటే. అత్తని మోసం చేసుకోవడం అంటే నన్ను నేను మోసం చేసుకోవడమే సునందా. ఆ పని నేను ఎప్పటికీ చేయను. ఎవరిని ఎవరు మోసం చేశారో తెలియాలంటే సిరికి వైద్యం చేసే డాక్టర్ మన ఇంటికి రావాలా? నిజమేందో అప్పుడే తేల్తాది ఇంద్రమ్మా. గుడ్ గుడ్ ఐడియా చాముండి గారు. అవునింద్రాణి, నేను చెప్పేది నిజమా, సిరి చెప్పేది నిజమా అన్నది నువ్వే తెలుసుకో. ఒక్క నిమిషం, ఆ డాక్టర్ నంబర్ నా దగ్గర ఉంది. మాట్లాడింద్రాణి, మాట్లాడి తెలుసుకో. హలో హలో డాక్టరు, చెప్పండి. నేను ఇంద్రాని మాట్లాడుతా ఉండాను. నువ్వోసారి మా ఇంటికి రావాలా? ఏమైంది? సిరికేమైనా ప్రాబ్లం వచ్చిందా? అవును, నువ్వు తొందరగా రా. వస్తున్నానండి. వస్తానని చెప్పిందా? వస్తున్నది. గ్రేట్. నమస్తే ఇంద్రాణి గారు. ఎందుకు అర్జెంటుగా రమ్మన్నారు? సిరి, ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం డాక్టర్. మరి నన్నెందుకు రమ్మన్నట్టు? డాక్టరు, మా సిరి మీ ఆసుపత్రికి వచ్చినాదా? వచ్చింది, ట్రీట్మెంట్ కూడా తీసుకుందిగా. దేనికి? అది చెప్పలేనండి. ఏ ఎందుకు చెప్పలేరు? ఎవ్వరికీ చెప్పనని సిరికి మాటిచ్చాను. విన్నావుగా ఇంద్రాణి, ఆ విషయం బయటపడకూడదని డాక్టర్ని చెప్పొద్దని చెప్పింది. డాక్టరు, మా సిరి మీ దగ్గర ఎందుకోసం వైద్యం చేయించుకున్నది? సిరి చెప్పమంటే అలాగే చెప్తాను. చెప్పు సిరి. మా అత్త అడుగుతుందిగా, చెప్పండి డాక్టర్ గారు. మీ సిరికి స్పైనల్ కార్డ్ లో చిన్న ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం వల్ల తను సరిగ్గా వాక్ చేయలేకపోతుంది. దానికి ట్రీట్మెంట్ ఇచ్చాను. నమ్మొద్దు ఇంద్రాణి, అస్సలు నమ్మొద్దు. డాక్టర్ కూడా అబద్ధం చెప్తోంది. నువ్వు ఆగు సునందా. ఆ విషయం మాకు కూడా ఎందుకు చెప్పొద్దన్నది? తన ప్రాబ్లం గురించి మీకు తెలిస్తే బాధపడతారని చెప్పొద్దంది, అంతే. అంతేనా? లేక మా దగ్గర నువ్వేమైనా దాస్తా ఉండావా? ఏ విషయం? సిరి ప్రెగ్నెంట్ అన్న విషయం సిరితో మీరు చెప్పడం నేను విన్నాను. ఏంటత్తా ఇది? ఒక పక్క డాక్టర్ నాకు స్పైనల్ కార్డ్ కి ట్రీట్మెంట్ చేశానని చెప్తుంటే నేను ప్రెగ్నెంట్ అంటుందేంటి సునందా? ఆ మాట అంటే మన డాక్టర్ని అవమానించినట్టే కదా. సిరి, మీ అత్తను మేనేజ్ చేసినట్టే నువ్వు డాక్టర్ని కూడా మేనేజ్ చేశావు. నాకు తెలియదు అనుకుంటున్నావా? ఖచ్చితంగా నువ్వు తల్లివి కాబోతున్నావు అని నువ్వనుకుంటే సరిపోదు సునందా. దేనికైనా సాక్ష్యాలు కావాలా? మా సిరి వెన్నుపూసుకు వైద్యం చేయించుకోవటానికి వచ్చినదని స్వయంగా డాక్టర్ గారే చెప్తా అన్నారు కదా. అయినా డాక్టర్ గారు వస్తే నిజం బయటపడతాదని నువ్వే చెప్పినావుగా. ఇంకా ఎందుకట్ట వాదిస్తా ఉండవు? నువ్వైనా చెప్పవేమింద్రాణి.
అయ్యో, నేను వాదించడం లేదు ఉమాదేవి, ఉన్న వాస్తవమే చెప్తున్నాను. చూడండి, నా ట్రీట్మెంట్ మీద మీకేమైనా డౌట్ ఉంటే మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు. అవసరం లేదు డాక్టర్, నీ మాట మీద నాకు నమ్మకం ఉండాది. నువ్వింకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ ఇంద్రాణి గారు. సిరి, వెళ్ళొస్తానమ్మా. ఎందుకు ఎందుకు సునంద అనవసరంగా మా సిరి మీద లేనిపోయిన అభాండాలు వేస్తా ఉండవు? అది కాదు ఇంద్రాణి, అసలు ఏం నన్ను జరిగిందంటే- కిడ్నాప్ చేసింది ఈ సునందే అని నీతో చెప్పాను కదత్తా. అది నేను ఎక్కడ ప్రూవ్ చేస్తానో అన్న భయంతో ఆ టాపిక్ ని డైవర్ట్ చేసి లేని ప్రెగ్నెన్సీని క్రియేట్ చేస్తే నువ్వు తన విషయం మర్చిపోయి ఈ విషయం గురించి ఆలోచిస్తావు కదా, అందుకే ఈ ప్లాన్ వేసింది. ఏం సునంద, మా సిరి చెప్తున్నది నిజమేనా? చచ్చా, అలాంటిదేం లేదు ఇంద్రాణి. మరి సిరి కడుపుతో ఉన్నదని అబద్ధం ఎందుకు చెప్పినావు? లేదింద్రాణి, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, నన్ను క్షమించు. నన్ను తప్పుబట్టి నాకు క్షమిస్తాను గాని నేనింతగా అభిమానించే సిరిని మాత్రం తప్పుబడితే ఊరుకునేది లేదు సునంద. సిరి మీద ఇంత నింద వేసిన నువ్వు ఈ ఇంట్లో ఉండే అర్హత కోల్పోయినా. ముందు బయటికి నడు. ఇంద్రమ్మా, తొందరపడతా ఉండవు. ఒక్కసారి ఆలోచించుకో. సునంద నీకు చాలా సాయం చేసి ఉండాది. సాయం చేసినది కాబట్టి నాతో పాటు సునందకి ఇంట్లో స్థానం కల్పించినానమ్మా. కాని ఈ ఇంటి బిడ్డ నా వారసురాలనే తప్పుపడతా ఉంటే చూసి చూడనట్టు ఎట్టా ఊరుకోమంటావమ్మా? సునంద సిరి మీదేసి నింద మామూలు నింద కాదు. సిరి తల్లి కాబోతున్నదని మనతో అన్నది కాబట్టి సరిపోయినది. అదే బయట ఎవరితో అన్నానుంటే ఈ ఇంటి పరువు గౌరవం ఏమైండే అమ్మా? అత్తారింటికి దూరంగా ఉన్న సిరి నెల తప్పినాదంటే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు. తెలిసి తెలియకుండా నోటికొచ్చినట్టుగా మాట్లాడడం తప్పు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదమ్మా. పొరపాటైనది క్షమించమని అడుగుతా ఉండాదిగా. వదిలే ఇంద్రమ్మా. అవునత్తా, సునంద ఇక్కడే ఉండాలి. నన్ను ఎత్తికెళ్ళింది, యాక్సిడెంట్ చేయించింది ఎవరో తేలేదాకా సునంద ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నేను ప్రూవ్ చేసే వరకు తను మనతోనే ఉండాలి. సరే సిరి, నువ్వు చెప్పినట్టుగా సునంద మనతో ఉండాలి అంటే ముందు నీకు క్షమాపణ చెప్పాలా? క్షమాపణ? సిరి, ఐఎమ్ రియల్లీ సారీ. డాక్టర్, ఎస్, మీరు నాకు హెల్ప్ చేయాలి. ఏంటది? నేను ప్రెగ్నెంట్ ఉన్న విషయం మా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు. ఏ? చెప్తే ఏమవుతుంది? కడుపులో బిడ్డని కడుపులోనే చంపేస్తుంది మా అత్త. మా ఇంటి పరిస్థితులు మీకు తెలియవు డాక్టర్. ఓకే, బాధపడకండి. పేషెంట్ కడుపులో ఉన్న బేబీని కాపాడడం ఒక డాక్టర్గా నా బాధ్యత. మీరు ప్రెగ్నెంట్ అన్న విషయం ఎవ్వరికీ చెప్పను. మీరు ధైర్యంగా వెళ్ళండి.
థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్, ఫైల్. ఫస్ట్ టైం లైఫ్ లో ఫస్ట్ టైం సారీ చెప్పడం. సిరి ముందు తల తీసేసినట్టయింది. సిరి ప్రెగ్నెంట్ అన్న విషయం ఇంద్రానికి చెప్పి ఓ ఆట ఆడుకుందాం అనుకున్నాను. నా ప్లాన్ అంతా రివర్స్ కొట్టేసింది. ఇంద్రాణి ముందు సిరిని దోషించేద్దాం అనుకుంటే చివరికి నన్నే దోషిగా నిలబెట్టింది. సిరిని తక్కువ అంచనా వేయదని నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను మేడం. మీరే ఆవేశపడి ఆట ఆడుకుంటాను ఆడిస్తానని వచ్చి ఇరుక్కున్నారు. మీ చేత సింధు పేరు చెప్పించే అంతవరకు సిరి మిమ్మల్ని వదిలిపెట్టదు. రే, సిరి నన్ను వదిలిపెట్టడం కాదు ఆనందం, నేనే సిరిని వదిలిపెట్టను. దానంతా చూసేదాకా ఫైట్ చేస్తూనే ఉంటాను. ఎందుకు వచ్చిన ఫైట్లు మేడం? హాయిగా ఏదైనా ఫ్లైట్ ఎక్కి వేరే దేశం వెళ్ళి హ్యాపీగా పీస్ఫుల్ గా బతుకుదాం. ఇక్కడ ఉంటే చావు టెన్షన్ తప్పదు మేడం. నా మాట వినండి మేడం. లేదానందం, వెళ్ళిపోతే ఓడిపోతాం. డిఫీట్ అనేది ఈ సునంద హిస్టరీలోనే లేదు, రాదు కూడా. సిరి చావుని నా కళ్ళతో చూడాలనందం. ఈ జన్మలో నీ కోరిక తీరదు సునంద. వెళ్ళొస్తానంటే సింధు, వెళ్ళటమే, మళ్ళీ రావటం ఉండదు. వెళ్తానని చెప్పు. వెళ్తానంటే వద్దు సింధు, నువ్వు వెళ్ళొద్దమ్మా. ఉంటాను అంకుల్. మంచిది. బాయ్ నీలు. నువ్వు యాడున్నా క్షేమంగా ఉండాలా?